ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి. ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఒకడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే, సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు. ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు. ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, ఒక మంచి మనిషి. ఎవరైనా ఏదైనా చేజాపడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్. ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు, ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు. మోహన్ బాబు గారు ఎలాంటి వాడు అంటే, ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు, అలవాటైతే వదిలిపెట్టరు. అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో, మోహన్ బాబు గారి ప్రేమలో మునిగి తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో చేశాడు. మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా, అతను స్టీఫెన్ కూర్చున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్. ఆ మోహన్ బాబు గారి ఎంట్రీ అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు. అతను శివుడి చేత ప్రకాశవంతంగా పిలిచేవాడు. 6 అడుగుల అందగాడు. అతను విగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గదురు పొడిచి వీర తాండవం, శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్.